నమస్కారం. సంతాన సాఫల్యం కావాలంటే అతి కీలకమైన పరీక్ష ఒకటి చేయించుకోవాలి. అది సెమిన్ అనాలిసిస్, అంటే వీర్య కణాల అనాలిసిస్ అనుకోండి. ఇప్పుడు సెమిన్ అనాలిసిస్లో 4 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్లు, 4 ఇంపార్టెంట్ పారామీటర్లు ఉంటాయి. వాటిని గమనించాలి. ఒకటి కౌంట్, ఎన్ని వీర్య కణాలు ఉన్నాయి, ఎన్ని స్పర్మ్స్ ఉన్నాయి. ఓకే, అది నార్మల్ ఉందనుకోండి. 2 చూడాల్సింది టోటల్ మొటిలిటీ, అవి కదులుతున్నాయా లేదా. ఇప్పుడు బీజాల్లో వీర్యకణాలు ప్రొడ్యూస్ అవుతాయి, స్పర్మ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. కానీ అవి అక్కడే ఉంటే ప్రయోజనం ఏంటి? అవి కదలాలి, అది టోటల్ మొటిలిటీ. 3వది ప్రోగ్రెసివ్ మొటిలిటీ అంటారు. అవి ముందుకు కదలాలి. ముందు కదిలినప్పుడు అది ఎగ్ని రీచ్ అయ్యి ఫర్టిలైజేషన్ అనే ప్రాసెస్ మొదలవుతుంది. ముందుకు ఈదినప్పుడు అది ముందుకు ఈదట్లు అక్కడక్కడ కదులుతున్నాయంటే అది వేస్ట్. ఓకే, 4వ పాయింట్, సరే కౌంట్ బాగుంది కదా, కదులుతున్నాయి, ముందుకు కూడా కదులుతున్నాయి అంటారు, అయినా ఇన్ఫర్టిలిటీ ఎందుకు ఉంది అంటారు. అంటే వాటి షేప్ సరిగ్గా లేదు. అప్పుడప్పుడు గుండు రకరకాల షేపుల్లో ఉంటుంది, లేదా ఒక తోక కాకుండా 2-3 తోకలు ఉంటాయి. అలాంటప్పుడు స్పర్మ్ ముందుకు ఈదుకుంటూ వెళ్ళినా ఎగ్తో సరిగ్గా ఫ్యూజ్ అవ్వలేదు. ఫ్యూజ్ అవ్వలేకపోతే ఫర్టిలైజేషన్ అవ్వదు, ప్రెగ్నెన్సీ అవ్వడం కష్టం ఆర్ అవ్వదు. సో నెక్స్ట్ టైం సెమిన్ అనాలిసిస్ చేయించుకున్నప్పుడు ఈ 4 పారామీటర్స్ ఇంపార్టెంట్ అని తెలుసుకోండి, అవేర్నెస్ పెంచుకోండి, హ్యాపీగా బతకండి. థ్యాంక్ యూ.